అందరికీ స్వాగతం. నిన్నటి ఎపిసోడ్లో రాముడు వనవాసానికి వెళ్లడం తెలుసుకున్నారు. తర్వాత అయోధ్య సరిహద్దులు దాటిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు గంగానది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ నిషాదరాజైన గుహుడు వారిని భక్తితో స్వాగతిస్తాడు. తన పడవలో గంగానదిని దాటిస్తాడు. ఇది వారికి నాగరిక ప్రపంచానికి చివరి వీడ్కోలు. ఆ తర్వాత వారు దండకారణ్యంలోకి వెళ్తారు. అక్కడ పంచవటి అనే ప్రాంతంలో ఒక చిన్న పర్ణశాల కట్టుకుని ప్రశాంతంగా జీవించసాగుతారు. అడవి జీవితమైనా రాముడు అక్కడ కూడా ధర్మంగా జీవిస్తాడు. ఇది రాబోయే పెద్ద తుఫానుకు ముందు నిశ్శబ్దంలా ఉంటుంది. ఈ సమయంలో రావణుడి చెల్లెలైన శూర్పణఖ పంచవటికి వస్తుంది. రాముడిచేత అవమానించబడిన ఆమె ప్రతీకారం కోరుతుంది. ఆమె మాటలు విన్న రావణుడు తన మామ మారీచుడును పంపిస్తాడు. మారీచుడు అద్భుతమైన బంగారు లేడి రూపంలో వస్తాడు. ఆ లేడి అందానికి సీత మంత్రముగ్ధురాలవుతుంది. రాముడు, లక్ష్మణుడు లేడి వెంట అడవిలోకి వెళ్తారు. వారిద్దరూ దూరమైన సమయంలో రావణుడు సన్యాసివేషంలో పంచవటికి వస్తాడు. సీతను మోసం చేసి బలవంతంగా తన పుష్పక విమానంలో ఎత్తుకుపోతాడు. ఈ దారిలో పక్షిరాజైన జటాయువు సీతను కాపాడేందుకు రావణుడితో భీకరంగా పోరాడుతాడు. కాని రావణుడు అతని రెక్కలు కోసేస్తాడు. తీవ్ర గాయాలతో జటాయువు నేలపై పడిపోతాడు. రాముడు, లక్ష్మణుడు అక్కడికి చేరుకుంటారు. జటాయువు సీత అపహరణ జరిగిన విషయాన్ని రాముడికి చెబుతాడు. రాముడి ఒడిలోనే ప్రాణాలు విడుస్తాడు. సీతను కోల్పోయిన రాముడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు. చెట్లనూ పుట్టలనూ కూడా నా సీతెక్కడా అని అడుగుతాడు. ఒకచోట సీత పడేసిన ఆభరణం కనిపించడంతో రాముడి బాధ మరింత పెరుగుతుంది. సీతను వెతుకుతూ వెళ్తున్న రామలక్ష్మణులకు ఋష్యమూక పర్వతం దగ్గర వానరవీరుడైన హనుమంతుడు ఎదురవుతాడు. ముందు సన్యాసివేషంలో వచ్చి తర్వాత తన నిజరూపాన్ని చూపించి నమస్కరిస్తాడు. హనుమంతుడు వారిని తన రాజైన సుగ్రీవుడు దగ్గరకు తీసుకెళ్తాడు. అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులవుతారు. తన బలం చూపేందుకు రాముడు ఒకే బాణంతో 7 తాటిచెట్లను ఛేదిస్తాడు. తర్వాత సుగ్రీవుడి అన్న వాలితో యుద్ధం జరుగుతుంది. ఒప్పందం ప్రకారం రాముడు వాలిని సంహరిస్తాడు. సీత జాడ తెలుసుకోవడానికి హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుండి సముద్రంపైకి మహాలంఘనం చేసి లంకవైపు ఎగురుతాడు. మిగతాది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.